సంవత్సరాలు కలిసే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. పదే పదే మీ పార్టీల అధినేతలు చెప్తూ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుల విస్తృత స్థాయి సమావేశం, ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏం మాట్లాడారు? దీనికన్నా ముందు కొంత చరిత్ర కూడా మనం చూడాలంటే, ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితే కానీ, ఇతరత్ర పరిస్థితులే కానీ, అభివృద్ధి కానీ, అంశాలే కానీ మనం పూర్తిగా వెనుకబడ్డాం. ఇదివరకు ముందున్న రాష్ట్రాల్లో మొదటి 5 స్థానాల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రాల్లో మా 5లోకి వచ్చాం. ఈ రాష్ట్రాన్ని ఎలా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలి అనేది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా బలంగా కోరుకున్నారు. ఆ కోరికలో భాగంగా మొదటి విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక అనుభవజ్ఞైన వ్యక్తి కావాలనుకున్నారు. అట్లానే వెన్నుకున్నారు. కానీ అనుకున్నంత సాఫీగా ఆ రోజు ప్రభుత్వం నడవలేదు. కొన్ని ఇబ్బందులు రావటము, తర్వాత కూటమి పార్టీలు విడిపోవటము ఆ రోజు. తద్వారా జగన్ రెడ్డి గారు అధికారంలోకి రావటము, జగన్ రెడ్డి గారు ఒక విధ్వంస పాలన చూసి రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా కుంటిపడుతుంది చూసి, సంక్షేమమే అభివృద్ధి అనే ఒక స్లోగన్ నుంచి, అసలు అభివృద్ధి అనేది లేకపోతే సంక్షేమం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన నుంచి, ప్లస్ వ్యక్తిగత స్వేచ్ఛ హరణం జరిగిన తీరు చూసి రాజ్యాంగ హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే సింపుల్ గా మా సోదరుడు మోహన్ రెడ్డి బాధపడ్డా గానీ మేము దాన్ని రాక్షస పాలన అంటాము. దాని నుంచి విముక్తి 19 నుంచి 24 మధ్యలో జరిగింది. అటువంటి ప్రభుత్వం అసలు ఎప్పుడు కూడా రాకూడదు, ఎక్కడ రాకూడదని కోరుకుంటాం. గతంలో బీహార్ లో ఉండేది వినేవాళ్ళం, ఇప్పుడు బీహార్ లో పోయింది. అది అభివృద్ధి చెప్తున్న రాష్ట్రాల ముందు ఉంది. మనం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అనే ఉద్దేశంలో మరో స్వతంత్ర పోరాటం లాగా ఐకమత్యంగా ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని దించి, అంతకు ముందు అదే ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అంతకు ముందున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టి దాని మీద తిరస్కారంతో తర్వాత ఈ ప్రభుత్వాన్ని మరలా ఎన్నుకోవటం, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎన్నుకోవటము, కూటమి పార్టీలు ఐక్యత తర్వాత జరిగిన నేపథ్యము ప్రజా తీర్పు, ప్రజా నాడి. ఇది స్పష్టంగా మీకు చెప్తున్నానండి. ప్రజా తీర్పు, ప్రజా నాడి, ప్రజల ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, మీ వ్యక్తిగత స్వార్థాలు కాదు, ముందు రాష్ట్రము, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము అనే ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఓటింగ్ అనేది స్వీపింగ్ గా జరుగుతుంది. ఇదో గతంలో లాగా ఆ పార్టీ కొన్ని, ఈ పార్టీ కొన్ని ఇట్లా రిప్రజెంటేటివ్ మోడ్ లో ఇవ్వలేదు. అవును, ఇస్తే స్వీపింగ్ ఇస్తున్నారు ఆ పార్టీలు. ఈ నేపథ్యాన్ని గమనించకుండా కొంతమంది ఎమ్మెల్యేలు గత కాలం నాటి వైభవాలు అవన్నీ చూసుకొని మనకి ఆ పదవి వచ్చింది కదా అని కొంత విర్రవేగటం అయితే కొంత కనపడుతుంది. కూటమి ప్రభుత్వం ఏ పార్టీ ఎమ్మెల్యేలు అది చెప్పడం కూడా అనవసరం. అంటే మీరు అలా అన్నారంటే మేము ఏం అర్థం చేసుకోవాలి? శాంతిప్రసాద్ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలా, జనసేన ఎమ్మెల్యేలా, బీజేపీ ఎమ్మెల్యేలా? కొంతమంది ఎమ్మెల్యేలు అని అన్నాను. ఆ కొంతమందిలో 3 పార్టీలు ఉన్నాయని మేము అర్థం చేసుకుంటున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ అధినేతలు వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము తెలుగుదేశం వాళ్ళని కట్టడి చేయలేము, తెలుగుదేశం అధినేత జనసేన వాళ్ళని కట్టడి చేయలేరు, మేమిద్దరం కలిపి బీజేపీ వాళ్ళని కట్టడి చేయలేము. ఇప్పుడు ఎవరి ఎమ్మెల్యేల అధినేత మాటలు వింటేనే కష్టమైపోతుంది. ఒక ఎమ్మెల్యే ఇంకో పార్టీ అధినేత మాట వినే పరిస్థితి లేదు కదా, కట్టడి చేసుకోవాల్సిన అవసరం. అయితే కొంత ఆ వైపరీత్యం తొంగి చూడటం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టత ఇస్తూ మరీ చెప్తున్నారు, మనల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, వాళ్ళ 151 నుంచి 11కి ఎందుకు ఇచ్చారు, మీరు ఆ తీర్పు యొక్క సారాంశం మీరు గ్రహించట్లేదు, అవినీతి వద్దనుకుంటున్నారు, అక్రమాలు చేయొద్దంటున్నారు, రాజ్యాంగబద్ధ పాలన కావాలంటున్నారు, తమ పిల్లలకు భవిష్యత్తు భద్రత కావాలంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇవి మీరు ప్రయారిటీ బేసిస్ తీసుకోవాలి. రాజధాని కావాలనుకుంటున్నారు, పోలవరం నిర్మాణం కావాలనుకుంటున్నారు, ఇట్లా పలు ప్రాంతాలు సమాభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు. అందుకనే 3 రాజ్యాల సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించారు వాళ్ళు. మీరు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పులో ఉన్న అంతర్లీన ఉద్దేశం మీరు గ్రహించకపోతే రేపు మరలా మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రజలు మళ్ళీ మన వైపు మళ్ళీ అదే అనుమాన దృక్పథంతో చూస్తే, మనకి ఈ రకమైన ఆశీర్వాదం రాకపోతే మరలా రాష్ట్రం దెబ్బతింటది.
కాబట్టి రాష్ట్ర రీత్యా, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క అంతర్లీన ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోండి అని కొంతమంది ఎమ్మెల్యేలకి హితబోధ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెన్ గానే చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న అనుభవం రీత్యా ఆయన చాలా ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు, ఫెయిర్ గా మాట్లాడుతున్నాడు, ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు, చాలా కఠినమైన భాష కూడా మాట్లాడాడు. ఇప్పుడు One ఇప్పుడు time పవన్ ఎమ్మెల్యేగా కళ్యాణ్ గారు మిగలవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓపెన్ గా అంటే ఆ గతంలో మాట్లాడినట్టున్నారు ఒకరిద్దరు ఎమ్మెల్యేల గురించి మీ పార్టీలో సార్? మాట్లాడారు. నాకు తెలిసైతే వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు వన్ టైం ఎమ్మెల్యేలు గారు మిగలచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ అవునా? వాళ్ళు సరి చేసుకుంటే మిగులుతారు, మరలా కొనసాగుతారు. సరి చేసుకోకపోతే